నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మసరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 21/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, మాఘమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:21, సూర్యాస్తమయం సాయంత్రం 6:01. తిథి అష్టమి ఉదయం 11:57, నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 3:54, యోగం వ్యాఘాత ఉదయం 11:59, కరణము కౌలవ ఉదయం 11:57, అలాగే తైతిల రాత్రి తెల్లవారుజామున 12:43, రాహుకాలం ఉదయం 10:43 నుంచి 12:11, గుళికాలం ఉదయం 7:48 నుంచి 9:16, యమగండం మధ్యాహ్నం 3:06 నుంచి 4:33, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:34, దుర్ముహూర్తం ఉదయం 8:41 నుంచి 9:28, అలాగే మధ్యాహ్నం 12:34 నుంచి 1:21, వర్జం రాత్రి 9:55 నుంచి 11:38 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఎవరికన్నా వాగ్దానాలు చేసినా కూడా వాటి విషయంలో కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఈ రోజున చర్చలు జరగడం, అలాగే తల్లి మొదలైన వారితో, దూర ప్రదేశాల్లో ఉండే తల్లి మొదలైన వారితో చక్కగా టెలిఫోనిక్గా మాట్లాడడం కానీ, వాళ్ళతో కలిపి చక్కగా వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకునే విధంగా మీరు తీసుకున్న నిర్ణయాలు వారి ముందు వెలిబుచ్చడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కానీ ఆహార స్వీకరణ మొదలైన విషయాల్లో మాత్రం వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరులకి బహుమానాలు ఇవ్వడానికి కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టే అవకాశం, ముఖ్యంగా కుటుంబ సభ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఈ రోజున మీరు విశేషంగా చాలా వరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే మీ మాటలతో జనాల్ని ఆకట్టుకుంటారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి ఈ రోజున మీకు ముఖ్యమైన విషయాల్లో, అంటే మీ యొక్క వ్యక్తిగత నిర్ణయాలలో కానీ, లేకపోతే సంఘంలో పలుకుబడికి సంబంధించిన విషయాల్లో కానీ, కేవలం మీరు ఒక్కరే కాకుండా మీకు కావలసిన ముఖ్యులు, అంటే మీ తోబుట్టువులు కానీ, లేకపోతే మీ యొక్క ముఖ్యమైన సన్నిహితులతో కానీ కలిపి నిర్ణయాలు తీసుకొని ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన అభివృద్ధిలో కానీ వారి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదే రకంగా మీ యొక్క వృత్తిలో కూడా మీరు అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు, నూతన విషయాల కొరకు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున మీకు చాలా వరకు అనుకూలతల్ని చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ యొక్క సంతానం యొక్క ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో, దానికి సంబంధించిన విషయాలలో దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తులు కానీ, లేకపోతే మీ యొక్క తండ్రి మొదలైన వ్యక్తుల యొక్క సహకారం, ఆశీర్వచనాలతో వీరి యొక్క ఉన్నత విద్య కొరకు కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలలో పెద్దల యొక్క సలహా సంప్రదింపులతో కానీ ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేస్తూ విశేషంగా ఖర్చు పెట్టే అవకాశాలు అనేవి ఒకటి. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు చేసే కార్యక్రమాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే శత్రువుల మీద విజయం సాధించే నైపుణ్యాలు, విద్యాపరమైన విషయాలలో, పోటీలలో నెగ్గడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా వరకు వికసిస్తాయి. అలాగే
మీ ఆలోచనలతో పాటుగా మీ సంతానం యొక్క సహకారంతో కూడా మీ ఆలోచనలు, సృజనాత్మకత మొదలైనవి అభివృద్ధి పరంగా మీరు ముందుకు పెడతాయి. మీ యొక్క సలహా సంప్రదింపుల కొరకు చాలామంది ముఖ్యులతో మిమ్మల్ని సంప్రదించడం అనేది మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే దాంతోపాటుగా మీరు ఎదురు చూస్తున్న విషయాలలో అంటే మీ యొక్క సంతాన అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ, మీ ఉపాసనకి సంబంధించిన విషయాల్లో కానీ మీకు పెద్దల ఆశీర్వచనంతో పాటు సరైన గైడెన్స్ అనేది లభ్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సింహరాశి. మా సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ప్రయాణాలకి మొదలైన వాటికి చాలా వరకు మీరు సన్నాహాలు చేసినప్పటికీ కూడా గృహంలో కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల ఇలాంటివి పోస్ట్ పోన్ అవ్వడం కానీ, లేకపోతే గృహ వాతావరణంలో అనుకోకుండా మీ యొక్క బంధువుల రాక వల్ల పనులు పోస్ట్ పోన్ అవ్వడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే స్థిరాస్తుల నిమిత్తం కూడా ఈ రోజున ఎక్కువగా మీరు దృష్టి సారిస్తారు. అంటే ఇంటికి వచ్చిన పెద్దలతో చర్చించి, కుటుంబ సభ్యులతో చర్చించి స్థిరాస్తుల కొరకు, అలాగే వ్యవసాయ భూముల కొరకు మీరు చాలా వరకు ఈ రోజున కృషి చేయడం, వాటి మీద మీ యొక్క ఆలోచనలను పెట్టడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? కన్యారాశి ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు ప్రయాణాలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలు చేస్తారు, వ్యక్తుల్ని సంప్రదిస్తారు, సంకల్ప బలం పెరుగుతుంది. అలాగే స్థిర నిర్ణయాలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. నూతన పరిచయాలు అనేవి ఏర్పడతాయి. వ్యక్తుల సహకారంతో పాటు మీరు స్టేబుల్గా నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరగడంతో పాటుగా కుటుంబ సభ్యులతో కానీ, ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలలో కొంత ఆలస్యాలు, అంటే ఏ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అన్న విషయాలలో కొంత ఆలస్యాలు, ఆ ఆలస్యాల వల్ల వచ్చిన అవకాశాలు అనేవి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ఏదన్నా మంచి అవకాశం లాంటిది లభ్యమైనా కూడా ఖర్చులకు సంబంధించిన విషయాల్లోనూ మొదలైన వాటిల్లో ఆత్మీయులతోనూ సంతానంతోనూ సంప్రదించి వారి యొక్క అభివృద్ధి కొరకు, అంటే ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు ఏదైనా ఖర్చులు పెడదామనుకున్నా సరి అయిన నిర్ణయాలు తీసుకోవడానికి కొంత ముఖ్యుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, ఇతరుల సహకారాన్ని కోరుకుంటారు. కానీ మీరు ఆశించిన స్థాయిలో సహకారం లభ్యం కాకపోవడం వల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. దైవ బలంతో అనుకున్న కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. తండ్రి, పెద్దలు మొదలగు వ్యక్తుల సహకారం లభిస్తుంది. సామాజిక సేవ చేస్తారు. ధనస్సు రాశి. అమ్మా, ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుసు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రుణాలు చెల్లించడానికి కానీ, న్యాయపరమైన విషయాల్లో కానీ నైపుణ్యాలను పెంచుకోవడం, మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు కానీ మీరు ఈ రోజున ఖర్చులు అధికంగా చేయడం, అలాగే శ్రమ అనేది అధికంగా ఉండడం, ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొన్నిసార్లు ఇతరుల దగ్గర కూడా రుణాలు తీసుకునే ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచించిన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా వస్తూ ఉంటాయి. అంటే ఏదన్నా ఇప్పటిదాకా ఆగిన వ్యవహారాలు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, పెట్టుబడులు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ముందుకి రావడం అనేది, దానివల్ల మీకు ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడడం, చిన్ననాటి మిత్రులతోనూ లేకపోతే తోబుట్టులతో కలిపి ఈ రోజున చక్కగా మీరు ప్రణాళికాపరంగా చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు, అలాగే శ్రమ, బాధ్యతలు మొదలైనవి అధికంగా ఉంటాయి.
వృత్తిపరంగా కూడా నూతన అవకాశాలు లభ్యం అయినా కూడా వాటిని ఉపయోగించుకునే విషయాల్లో కొంత బద్ధకంతో కానీ లేకపోతే వాయిదా వేసే తత్వంతో కానీ అది చాలా వరకు ముందుకు వెళ్ళడంలో కొంత చికాకులు అనేవి ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి వృత్తిపరమైన విషయాల్లో చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ముందు అది అభివృద్ధి చేసుకునే విధంగా ఆలోచన చేయాలి. అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే పరంగా మీరు ఆలోచనలు చేయాలి. మీనరాశి. మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో దూర ప్రదేశాలలో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో కొంత శ్రమతో అంటే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఎదురు చూస్తున్న వర్తమానాలు వచ్చే విషయంలో కానీ, సహకరిస్తానన్న వ్యక్తులు దూర ప్రదేశాల నుంచి సహకరించే విషయంలో కానీ, లేకపోతే ఏదైనా ఫోన్ కొరకు మీరు ఎదురు చూస్తుంటే ఆ విషయాలు కానీ అవి చాలా వరకు కొంత పోస్ట్పోన్మెంట్ కానీ లేకపోతే మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాంటి సమస్యలను అధిగమించడానికి వీళ్ళంతవరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే శ్లోకాన్ని పఠించడం చాలా వరకు మీ శ్రమ, ధనం, కాలం వృధా కాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రోజున పరిహారం విషయాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే 12 రాశుల వారు ప్రధానంగా ప్రతిరోజు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళే వాళ్ళు కొందరు ఉంటారు. దాన్నే పూర్తిగా చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది ఒక విధానం. రెండో విధానం ఏంటంటే ఒకవేళ అలా గనక కాకుండా మీకు అవకాశము, ఆసక్తి, సమయము అన్నీ కూడా మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ, అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి, కనకధార మొదలైనవి చేసుకోవడం, వినడం రెండు కూడా మంచి ప్రయోజనాలను ఇస్తాయి. చేయలేకపోయిన వాళ్ళు కనీసం విన్నా కూడా చాలా వరకు మంచిదే. అలాగే దాంతోపాటు అవకాశం ఉన్నట్లయితే అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచిది. దానివల్ల ఆర్థికపరమైన అభివృద్ధితో పాటు ఎదురవుతున్న సమస్యల్ని ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ లేకపోతే మీ యొక్క అభివృద్ధిలో ఎదుర్కొంటున్న ఆటంకాలను కానీ మీరు అధిగమించడానికి ఈరోజు అవకాశాలు లాంటివి ఉంటాయి. నేటి వైశిష్ట్యం అమ్మ, మరి ఈరోజు ఎటువంటి విశిష్టత ఉందో ప్రేక్షకులకు తెలియజేయండి. ఈ రోజున నేటి వైశిష్యంలో భాగంగా మనము ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీ లాంటిది ఒకటి తెలుసుకుందాం. అది కూడా దేనికి సంబంధించిందంటే మానవ జీవితం యొక్క విలువ, అంటే వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటాం కదా, దాని యొక్క విలువ, దాని విలువకి సంబంధించిన ఒక చక్కటి కథ మనం ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో బుద్ధుడు తన యొక్క బృందంతో కలిసి ఆయన ఊరు తిరుగుతూ ఉంటారనమాట. అలా తిరుగుతూ ఒకానొక ప్రదేశానికి ఆయన వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో ఆయన యొక్క శిష్యగణంతో పాటు ఆయన కూర్చొని ఉంటారు. ఈ లోపల ఆ ప్రదేశంలో అంతకుముందు ఆయన అభిమానించే ఆయనకి ఎంతోమంది ఫాలోవర్స్ ఉంటారు కదా బుద్ధుడు అంటే, వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి వారి యొక్క కష్ట సుఖాలు చెప్పుకొని ఆయన దగ్గర సలహా సంప్రదింపులు చేసి ఆయన వచ్చినందుకు చాలా వరకు ఆనందపడి వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు మొత్తం అన్నీ ఆయనతో పంచుకొని అలాగే ఆయన ఆశీస్సులు తీసుకొని అన్నీ చెప్పి చాలా ఆనందపడతారనమాట. చెప్తున్నప్పుడు అందులో ఒక వ్యక్తి ఏమంటాడంటే, ఈ ఊళ్ళో ఇంకో అతను ఉన్నాడండి, అతను చాలా అందరినీ తిడుతూ ఉంటాడు, ఇబ్బంది పెడుతూ ఉంటాడు, అతనితో మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అన్నట్టుగా ఆ వ్యక్తి మీద చెప్పడం జరుగుతుంది. కానీ బుద్ధుడు ఏమంటాడంటే, మీరైతే అతని నా దగ్గరికి ఒకసారి తీసుకురండి, నేను కూడా చూస్తాను అంటాడు. అనగానే వాళ్ళు ఏమంటారంటే, అయ్యయ్యో వద్దండి, మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని కూడా తిడతాడు, అతను ఎవరు వీళ్ళు వాళ్ళని ఏం లేదు, అందరినీ తిడుతూనే ఉంటాడు అతను, దానివల్ల ఏంటంటే అనవసరంగా మీ దగ్గరికి తీసుకొచ్చి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా అంటే, ఏం పర్లేదు, అసలు అతను ఏంటో, అతని బాధ ఏంటో, అసలు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో మనకు కూడా తెలియాలి కదా, అతను ఒకసారి తీసుకొస్తే సమస్య ఏం లేదు, నేనేమనుకోను, తీసుకురండి అంటాడు. అంటే వీళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని మొత్తానికి తీసుకొస్తారు. రాగానే అతను చిరాకు పడుతూ, నాకు అసలు ఇలాంటివంటే చాలా చిరాకు, అసలు నన్ను ఎందుకు రప్పించారు ఇక్కడికి, అసలు మీరెవరు అంటూ మళ్ళీ వీళ్ళ తెచ్చిన వాళ్ళందరినీ మళ్ళీ తిట్టడం మొదలు పెడతాడు. అంటే వాళ్ళు ఏమంటారంటే, లేదు ఇదిగో నేను తెమ్మన్నారు ఇలాగా, అందుకని తీసుకొచ్చామని చెప్పి బుద్ధుడిని చూపిస్తే బుద్ధుడు ఏమంటాడంటే, బాబు ఏంటి నీ యొక్క సమస్య అంటే, నా సమస్య ఏమన్నా నువ్వు తీరుస్తావా, ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను, నాకు ఇప్పుడు చాలా డబ్బులు కావాలి, నువ్వేమన్నా ఇస్తావా, మీరు అందరూ పై మాటలే తప్ప ఎవరు ఏమీ చేయరు, ఊరికే అలా అనవసరంగా నా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు, తిరిగి అలా అంటాడు.
సరే నీ ధనం కావాలి అంటే కష్టపడి పనిచేస్తాయి కదా డబ్బులు వచ్చేది ఎవరికన్నా. అలాంటిది అలా కాకుండా డబ్బులు ఎలా వచ్చేస్తాయి నీకంటే, అలా అని కాదు, నాకు కావాల్సిందే డబ్బులు, అందరూ ఏదో అంటారు అంతే, ఇస్తాం అది ఇది అని, ఎవరు ఇవ్వట్లేదు ఇలాగా, నువ్వేమైనా చేయగలవా, నీకేమైనా శక్తి ఉందా, ఏం లేనప్పుడు నన్ను ఎందుకు పిలిచావు, నువ్వు చేయగలిగితే చేయి, లేకపోతే లేదు, లేకపోతే నీ యొక్క తట్టాబుట్టా సర్దుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టు చాలా ర్యాష్గా మాట్లాడతాడు అనమాట. అయినా కూడా బుద్ధుడికి ఏమీ కోపం రాదు అతను అలా మాట్లాడినా కూడా. సరే నువ్వు కష్టపడి పని చేయకుండా నీ డబ్బులు ఎలా వస్తాయి, ఎలాగోలా ఇప్పించమని నన్ను అడుగుతున్నావు కదా, నాకైతే డబ్బులు అవసరం లేదు, నేను డబ్బుల కోసం ఆలోచించను కూడా, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేనైతే నీకు డబ్బులు వచ్చే ఒక మార్గాన్ని చెప్తాను. అదేంటి అంటే, ఇక్కడ ఒక రాజుగారు నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆయన నీకు కావాలంటే ఆయన అడిగి నేను ఇప్పిస్తాను, కానీ ఆయనకి రిటర్న్గా నువ్వు కూడా ఏదన్నా అంటే ఏమన్నా ఇవ్వాలి కదా, ఇస్తాను అంటే ఆయనకి నేను తప్పనిసరిగా నీ ఎత్తు నువ్వెంత ఉన్నావో అంత వెయిట్ ఉన్న ధనాన్ని ఇప్పిస్తాను అంటాడు. ఆశ్చర్యపోతాడనమాట అతను. ఎవరు ఈ అడుగుతున్న ఏమీ చేయకుండా పని చేయకుండా ఖాళీగా ఉండి ఇప్పుడు అందరు పెద్దవాళ్ళని తిడుతూ ధనం కావాలి ఇచ్చేసేయండి అని అడుగుతూ ఉన్న ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి, నా దగ్గరే ఉందని ఇస్తాను, నాకేం తెలుసు ఇవ్వడానికి అని అంటూ, అంతకుముందు ఏమంటాడు ఇది చెప్పడానికి ముందు, అసలు నా జీవితం నాకు అర్థం కావట్లేదు, వేస్ట్గా నాకు ఈ యొక్క బతుకుని దేవుడు ఇచ్చాడు, లేకపోతే నాకు అనవసరమైన జీవితం, నాకు ఉపయోగపడని ఈ శరీరం, నాకు దీనికన్నా డబ్బు ఉంటాయి కదా, డబ్బే లేనప్పుడు ఈ శరీరం ఉంటే ఏంటి అంటూ ముందు తిట్టుకున్నాడు అబ్బాయి ముందే. అలాంటిది అతని దగ్గర అంతకుమించి ఇంకేం లేదు కదా శరీరం తప్ప, మరి అలాంటప్పుడు అతను ఇవ్వగలిగింది ఏముంది, అందుకని అతను ఆశ్చర్యపోతాడు అన్నమాట. నేనేమి ఇస్తాను రాజుగారికి రిటర్న్గాను అని చెప్పని అడుగుతాడు. నేనేమి ఇవ్వగలుగుతాను, నా దగ్గరే ఉంది ఇవ్వడానికంటే, లేదు నీ దగ్గర ఉంది, నువ్వేం చేస్తావంటే, ఆయన కొడుక్కి 2 కళ్ళు లేవు, ఆ కళ్ళు కనుక ఎవరైతే ఇస్తారో బతుకున్న వ్యక్తిపై తీసుకుంటారట వాళ్ళు, కాబట్టి నీ 2 కళ్ళు కనుక ఇస్తే నీకు వెయిట్ ఎంత ఉన్నావో అంత డబ్బులు నేను ఇప్పిస్తాను, నేను నీకు ఖచ్చితంగాను, నేను చెప్తే ఆయన వింటారు అంటాడు. అంటే అయ్యో అలా నాకేం అక్కర్లేదు, అది ఎలా కుదురుతుంది, డబ్బులు సంగతి ఎలా ఉన్నా ముందు నువ్వు ఇచ్చే డబ్బులు నాకు ఎంత ఇచ్చినా నాకు కళ్ళే లేనప్పుడు నేను ఎంత, నువ్వు డబ్బులు ఇస్తే ప్రయోజనమే ఉంది, నేనే దాన్ని ఎంజాయ్ చేస్తాను, నాకు అక్కర్లేదు అంటాడు. పోనీ సరే 2 కళ్ళు ఇవ్వద్దులే, పోనీ ఒక్క కన్ను ఇవ్వు, ఆ కన్ను ఇచ్చినా నీకు అంత వెయిట్ ఉన్న డబ్బులు 2 కళ్ళకి ఇచ్చిన డబ్బులే ఒక్కంటికి కూడా ఇప్పించే ఏర్పాటు నేను చేస్తానంటాడు. అదేంటి అసలు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు, అర్థం ఉందా అసలు నువ్వు మాట్లాడేది, నేను ఎలా ఇస్తాను, నా యొక్క కన్ను ఎంత విలువైంది, అంత విలువైన కళ్ళు తీసుకెళ్ళి నేను అతనికి ఇవ్వడం ఏంటి, అసలు అర్థం లేదు, నాకు ఏ డబ్బులు ఇవ్వక్కర్లేదు, నా దారి నేను పోతాను, డబ్బులు ఇప్పించడం అంటే నా శరీరంలో భాగం ఇచ్చేసి నేను చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది అనేసి ఆ అబ్బాయి అంటాడు అనమాట. వెంటనే బుద్ధుడు ఏమంటాడంటే, అదేంటి ఇప్పుడు నువ్వే కదా అన్నది, నీ శరీరం యూజ్లెస్ అని చెప్పి నువ్వే చెప్పావు, వేస్ట్గా ఉంది నా యొక్క శరీరం, నన్ను అనవసరంగా పుట్టాను నేను, నాకు అనవసరమైన నా యొక్క డబ్బులే లేనప్పుడు ఇవి ఉండి శరీరం ఎంత అన్నట్టుగా మాట్లాడావు కదా, మరి విలువలేని ఆ శరీరంలో నేను అడుగుతున్నది నేను కేవలం కళ్ళే కదా, అవే చాలా ప్రైజ్లెస్, వాటి వెలకట్లేనట్టుగా నువ్వు చెప్తున్నావు, మరి నీ కళ్ళే వెలకట్లేనంత విలువైనప్పుడు ఒక్క కన్నైనా మరి నీ శరీరం ఎంత విలువైంది, మరి అది విలువలేనిది అనేసావు కదా నువ్వు ఇప్పుడే అని అడుగుతాడు. అంటే అప్పుడు అతనికి తెలుస్తుంది అన్నమాట తను మాట్లాడిన విషయంలో తప్పు, అంటే తను ఎలా మాట్లాడాడో ఇప్పటిదాకా విలువ లేదు, నా శరీరం వేస్ట్ అని ఇంత మాట్లాడేది. వెంటనే వాడు తన కళ్ళమ్మనీళ్ళు వచ్చి బుద్ధుడి కాళ్ళ మీద పడి తన తప్పుని గ్రహిస్తాడు. అంటే నీ శరీరం ఉపయోగం లేకుండా భగవంతుడు నేను సృష్టించాడు, అంటే ప్రకృతి నీకు ఇచ్చిన వరం కాబట్టి అది ఆ గిఫ్ట్ లాంటి దాన్ని, మనకి ఊరికే వచ్చిన వాటి మీద విలువ అనేది వ్యక్తులకి తక్కువ ఉంటుంది కాబట్టి శరీరంలో అన్ని భాగాలు వర్క్ చేస్తూ చక్కగా వ్యక్తిని దేవుడు పుట్టించిన తర్వాత ప్రకృతి మనకు ఆ రకమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు దేవుడికి మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. అలా అనకుండా చాలామంది మనలో కూడా మనం చూసినప్పుడు ఏం చేస్తూ ఉంటే మామూలు మనుషుల్లో కూడా పెద్దానికి ఈ జీవితం వేస్ట్, నాకు ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఎందుకు అనవసరంగాను, నాకు ఎందుకు ఉపయోగం లేదు ఈ జీవితం అన్నట్టుగా శరీరాన్ని మన్ని తిట్టుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. అలా కాకుండా మన ఫోకస్ ఎలా ఉండాలంటే దేవుడిచ్చిన ఆ విలువైన శరీరాన్ని, ఎందుకంటే మనుషులకి జంతువులకి తేడా అక్కడే ఉంది. ఆ శరీరం అనే కాదు, ఆలోచన విధానం కానీ అన్ని మనుషులకు ఉన్నాయి, జంతువులకు, అన్ని లివింగ్ బీయింగ్స్లోనూ మనుషులకి, మనుషుల శరీరానికి, మనుషుల మెదడుకి ఉన్న విలువ, ఉత్తమమైన మానవ జన్మ, అది జంతువులకి ఆలోచన సరళి అది లేనప్పుడు దాన్ని ఎంత చక్కగా అతను ఉపయోగించుకొని తన జీవితంలో ఎంత చక్కగా ఎదగచ్చు, ఎంత కష్టపడాలి. ధనం రావడం అనేది కూడా శరీరంలో నువ్వు కష్టపడి పనిచేసినప్పుడు, నీ యొక్క బుర్రను ఉపయోగించి నువ్వు పనిచేసినప్పుడు ధనం అనేది సంపాదించుకోగలుగుతావు. అలా కాకుండా ఎవరో వచ్చి ఊరికే ఇస్తారు అన్న భావన కూడా కరెక్ట్ కాదు. మనిషి యొక్క జీవితంలో హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ లైఫ్ ఇవన్నీ కూడా చాలా చాలా విలువైనవి. ఆ యొక్క విలువని అర్థం చేసుకొని దాన్ని సరైన మార్గంలో పెట్టుకొని
శరీరాన్ని కానీ బుర్రని కానీ ఉపయోగించుకుంటూ వ్యక్తి ముందుకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అనుకున్నవన్నీ అతను పొందడానికి, సక్సెస్ఫుల్ లైఫ్ రావడానికి వ్యక్తి కష్టపడాలి. సిస్టమేటిక్ లైఫ్ అనేది తను అలవర్చుకొని ప్రతిదాన్ని కూడా అంటే తనకున్నదాన్ని ఎలా ఉపయోగించుకోవాలని చూసుకోవాలి తప్ప లేని విషయాల మీద, తన దగ్గర లేని వాటి మీద ఫోకస్ చేసి అవి లేవు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని అనుకునే కన్నా తన దగ్గర ఉండేవేంటి, తన దగ్గర ఏముంది, తన యొక్క బుద్ధి బలాన్ని ఉపయోగించుకోవాలి, తన యొక్క శక్తిని ఉపయోగించుకోవాలి, తనకి భగవంతుడిచ్చిన శరీరాన్ని ఉపయోగించుకోవాలి. ఏది అవసరం లేదనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక నేచర్ అనేది ఒక దాన్ని సృష్టించింది అంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంత చక్కగా దేవుడు మానవ జన్మ ఇచ్చినప్పుడు మిగిలిన జంతువులు వాటికి ఆలోచన సరళి లేదు, అలాగే అవి వాటిని వ్యక్తపరిచి మాటల రూపంలో చెప్పలేవు. మాట్లాడగలిగిన శక్తి అయినా, ఆలోచించే శక్తి అయినా, పని చేయగలిగిన శక్తి అయినా అన్నీ కూడా ఒక మనిషికి ఉన్నప్పుడు ఆ మనిషి దానికి ఆ విలువను అర్థం చేసుకుని తన జీవితాన్ని దాని ప్రకారం ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. కానీ చాలామంది మనుషుల్ని చూస్తే తన దగ్గర ఉండే వాటిని పక్కన పెట్టేసి తన దగ్గర ఏవైతే లేవో ఆ లేని వాటి గురించి అది లేదు కాబట్టి నీ దగ్గర 10 మంచి విషయాలు ఉన్నా 11వ విషయం లేకపోయేటప్పటికి ఆ 11వ విషయం లేదు కాబట్టి 10 విషయాల్లో తను వెనకబడినట్టు అనుకుంటాడు తప్ప ఒక్క విషయాన్ని ఉన్నా కూడా 10 విషయాలు లేకపోయినా ఒక్క విషయంతో కూడా ముందుకు వెళ్ళడానికి తను చేయవలసిన ప్రయత్నాలు తను చేయాలి. దానికి అతని యొక్క ఆలోచనలు, తన యొక్క శరీరం, తన యొక్క అన్ని విషయాల్ని చక్కగా ఉపయోగించుకుంటూ హార్డ్ వర్క్ చేస్తూ ప్రతిదానికి కూడా ఇతరుల మీదే ఆధారపడిపోకుండా అంటే వచ్చేయాలి అనేది ఏది రావడానికైనా శ్రమ అనేది చాలా అవసరం. కాబట్టి శ్రమపడి శరీరాన్ని ఉపయోగించుకొని ఈ కథలో అబ్బాయి అదే కదా చెప్పింది, నా శరీరం వేస్ట్ అని ముందు అనుకున్నది తనే, కానీ తన కళ్ళు చాలా ప్రైజ్లెస్ అంటే విలువ వెలకట్టలేనివి. అలాంటప్పుడు ఎంత ధనం ఉంటే మాత్రం నాకెందుకు, నా కళ్ళు లేనప్పుడు అనుకున్నట్టే. అంటే అంత విలువైన శరీరాన్ని, అంత విలువైన శరీరంలో ఒకానొక భాగమైన మన యొక్క ఆలోచనలో వచ్చే బుర్రని, మన యొక్క కళ్ళని, ప్రతి అవయవాన్ని భగవంతుడు సృష్టించి ఇచ్చినప్పుడు దాన్ని దేనికి ఉపయోగపడే విషయాన్ని దాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళి చక్కగా జీవితాన్ని ఉన్నత విలువల్లో ఉన్నత వ్యక్తిగా ఉన్న వాటితో సంతోషపడుతూ ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఇతరులతో కంపేర్ చేసుకోకుండా ముందుకెళ్ళినట్లయితే మానవ జీవితానికి చక్కటి సార్థకత అనేది ఏర్పడుతుంది. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.